ప్రతిరోజు గూడా మన తాంత్రిక వస్తువుల గురించి మీరు చూస్తూనే ఉన్నారు. పిల్లిమాయ, రెడ్ బాక్స్, సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం, గురుగింజల మాల ఇలా. అయితే ఎవరైతే రెడ్ బాక్స్ గానివ్వండి, పిల్లిమాయ ఈ 2 తీసుకున్న వాళ్ళకి ఒక 5 పరిహారాలు నేను చెప్తున్నాను. అదంటే ఆల్కహాల్ గావచ్చు, జాజికాయలు గావచ్చు, ఒక గుడ్డుతోటి గావచ్చు, ఒక మినపగుండ్లతోటి గావచ్చు, లేదనుకుంటే ఒక నిమ్మకాయలతోటి ఎలా చేసుకోవాలి. సో, ఈ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి సమస్య నేను వింటాను. నేను పిల్లిమాయ బుక్ చేసుకున్నాను సార్, నాకు ఈ సమస్య. ఆ సమస్య తగ్గట్టు వాయిస్ మెసేజ్ అనేది నేను వాళ్ళకి పంపిస్తాను. ఆ వాయిస్ మెసేజ్ విని మీరు చేసుకున్నట్టయితే ఆ 5 పరిహారాలు 2 పరిహారాలు చేసినా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కనీసం ఎమ్మటే 50% బయటపడటం ఖాయం. ఇది మీరు తప్పకుండా చేసి చూడండి. ఆ వస్తువులు ఇంట్లో స్థాపన చేసి పరిహారం చేయండి. మీ జీవితంలో మీరు కోరుకున్న చేంజెస్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీకు చేరువవుతాయి. సో మొన్నటి నుంచి కూడా మనం ఏ రాశి వారు దీపావళి రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా శుద్ధి ప్రక్రియ చేసుకోవాలని తెలుసుకుంటున్నాం. సో ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే కన్యా రాశి. కన్యా రాశి వారు దీపావళి రోజు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ రోజు స్నానం చేసే విధానం అయితే కన్యా రాశి వారికి ఏంటంటే, మనకి లైట్గా కొంచెం ఏమంటాం దొడ్డుప్పు కొంచెం, పసుపు కొంచెం వేసుకొని స్నానం చేయాలి. ఆ రోజు ఏంటంటే పర్టికులర్ ఉప్పు, పసుపు మనం ఆ రోజు వేసుకొని స్నానం చేయాలి. అయితే ఈ కన్యా రాశి వారు ఆ రోజు పర్టికులర్ ఏంటంటే, గణపయ్యకి సమర్పించవలసిన వస్తువు ఏంటంటే బనానా, అలాగే ఏదైనా గ్రీన్ కలర్ స్వీట్. బనానా ప్లస్ గ్రీన్ కలర్ స్వీట్ ఏదైనా మనకు స్వీట్ షాప్లోకి వెళ్తే దొరుకుతుంది, అదొకటి తీసుకోండి. మనకి ఏదైనా సరే కానీ నెయ్యితో దీపారాధన చేయండి. ఈ 2 వస్తువులు తీసుకొని అక్కడ నైవేద్యంగా సమర్పించండి. ఆ రోజు పర్టికులర్ ఏంటంటే, ఒకవేళ మనకి అవకాశం ఉంటే వైట్ గులాబీ కానీ, ఎల్లో గులాబీ కానీ మనకి హైబ్రిడ్ దొరుకుతాయి. ఒక రోజు ముందైనా 2 రోజుల ముందైనా తెచ్చి పెట్టుకోండి. దాన్ని మాల చేయాలి ఎరుపు రంగు దారంతో. మన ఇంట్లో వాళ్ళతోటి కానీ మీరు కానీ ఆ మాల చేయించి ఆ తండ్రికి మాల సమర్పించేసి ఈ యొక్క వస్తువులు అక్కడ నైవేద్యంగా సమర్పించండి. నెయ్యితో దీపారాధన చేయండి. ఆ రోజు సాయంత్రం మీరు ఏం చేయండి అంటే, 2 వస్తువులు ఉదయమే నానబెట్టేయండి. ఉదయం మనం స్నానం చేయగానే ఏం చేయండి అంటే, కొంచెం పెసరపప్పు, కొంచెం శనగపప్పు 2 నానబెట్టేయండి. పెసరపప్పు, శనగపప్పు వేరువేరుగానే ఒక దగ్గరైనా నానబెట్టేయండి. ఆ రోజు సాయంత్రం మీకు ఎక్కడైనా గోశాల ఉన్నా లేదా గోమాత మీ ఇంటి దగ్గర ఉన్నా సరే కానీ నానబెట్టిన ఈ 2 వస్తువులు కూడా తీసుకెళ్ళి ఆ తల్లికి సమర్పించండి. అలాగే మనకి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయండి అంటే, ఇక అంతా క్రాకర్స్ వీకర్స్ అంతా అయిపోయింది, ఇక పనుకుంటున్నాం, అంత సెలబ్రేషన్ అయిపోయింది అన్నప్పుడు ఏం చేయండి అంటే, ఇంటి బయట ఏం చేయండి అంటే కొంచెం చక్కెర, కొంచెం గోధుమ పిండి, చక్కెర గోధుమ పిండి, దాంట్లో కొన్ని రైస్ వేయండి. కుదిరితే ఏంటంటే రైస్ని కూడా పొడిలాగా చేసి లేదా బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి వేసేయండి. ఈ 3 ఐటమ్స్ మిక్స్ చేసి మీది ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఉందో ఆ ఎంట్రన్స్కి లెఫ్ట్ రైట్ కొంచెం ఈ క్వాంటిటీ కొంచెం ఇటు పెట్టండి, కొంచెం ఇటు పెట్టండి. ఇక మళ్ళీ అది పెట్టినాక ఇంటి బయటికి వెళ్ళొద్దు ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో. సో అది పెట్టేసి మంచిగా తల్లి మా ఇంట్లో స్థిరంగా ఉండు, మాకు ధనం ఉండాలి, నీ ఇంట్లో ఒక కోరిక ఉందో కోరుకొని ఇక అప్పుడు మళ్ళీ ఎవ్వరు వెళ్ళొద్దు బయటికి, డోర్ పెట్టేసేయండి, క్లోజ్ చేసి పనుకోండి. లేదు మార్నింగ్ దాకా పురుగులో ఇరుగులో తినే చాలా అదృష్టం మనకి. కాబట్టి కన్యా రాశి వారు ఈ పరిహారం చేసుకొని చాలా అద్భుతమైన ఈ రెమెడీ ఇది కంటిన్యూ చేసుకోవచ్చు. కన్యా రాశి వారు ఏంటంటే, దీపావళి రోజు ఒక్కరోజు చేయాలి గురుగారు అంటే అట్లేం లేదు. నువ్వు ఏదైనా వర్క్లో డిలే అవుతుంది, లేదా నాకు ఏదైనా నెగిటివ్నెస్ అనిపిస్తుంది, లేదా నా మీద ఏదన్నా నెగిటివ్ ఆరా ఉన్నట్టు అనిపిస్తుంది అంటే దెన్ యూ కెన్ రిపీట్ దిస్. ఈ రెమెడీ అనేది రిపీట్ చేసుకోవచ్చు. నెలలో ఒకసారి చేయి, 2 సార్లు చేయి. లేదు గురుగారు నేను వారం చేసుకుంటా అంటే చేసుకో వారం కూడా దీనికి ఏం పర్టికులర్ నియమం అంటే ఏమి ఉండదు. నువ్వు ఫ్రీగా ఉన్నావు, చెయ్యి, మంచిగా ప్రశాంతంగా ఉన్నావు చెయ్యి. లేడీస్ కొంచెం బాగున్నారు, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉన్నాయి, అప్పుడు చేసుకోవచ్చు వాళ్ళు. కాబట్టి రెమెడీ చేసుకొని దీపావళి రోజు నుంచి తర్వాత కూడా చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ కన్యా రాశి వారికి ఉంటాయి. ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు, మనం మేకులు అంటాం, సీల అంటాం, మొల అంటాం తెలంగాణలో, ఇంగ్లీష్లో వచ్చేసి నెయిల్ అంటాం. సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు, మొలలు అనుకోండి. ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని ప్రభావం అంటే 7.5 నాట్ల శని, అర్ధాష్టమ శని, శని మహాదశ ఉన్నా, లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా, అలాగే పంచమ అష్టమ రాహు, భాగ్య రాహు ఉన్నా సరే, రాహు పీడ ఉన్నా, అలాగే చంద్రుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా, అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం, అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రపు నాడ మనం 4 దిశలలో పెట్టలేము. అంటే తూర్పు,
దక్షిణానికి మనం గుర్రపు నాడ పెట్టలేము. కానీ ఇదేంటంటే ఈ పడవతోటి ఉన్న కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు. సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది. సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారం ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది. మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్నా, రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా, పీడిస్తున్న, చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకును అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి. ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది, పూర్తిగా అభిమంత్రించిన వస్తువు. దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఏదైతే మనం పడవది మేక్ అన్నామో, ఏదైతే మొల అన్నామో, దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది, అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వటం జరుగుతుందండి. ఆ యంత్రం కూడా నేను మీ వీడియోలో చూడొచ్చు. ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే, అది రెంట్ హౌస్ కావచ్చు, ఓన్ హౌస్ కావచ్చు, స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు. ఎలా స్థాపన చేయాలి, ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము, దాని ప్రకారంగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, మనం చాలా మంది నన్ను అడిగారు, నాకు రెగ్యులర్ క్లయింట్స్ చాలా మంది ఉంటారు. అదేంటంటే, మనకు అడవి పిల్లిమాయ ఒకటి వస్తుంది. అది మనం పర్టికులర్ దాన్ని అష్టగంధాలతో శుద్ధి చేసిన తర్వాత దాన్ని ఒక తాంత్రిక ప్రక్రియలో బంధన చేసి మీ పేరు గోత్రం మీద మనం చేసిస్తాం. కాబట్టి దీపావళికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీపావళి ముందే మనం అభిమంత్రిస్తాము. కాబట్టి మీకు కూడా అప్పుల బాధ ఉన్నా, తాంత్రిక పీడలు ఉన్నా, లేదనుకుంటే నరదృష్టి ఉన్నా, లేదనుకుంటే ఏమన్నా మీ మీద ప్రక్రియలు జరిగినాయి అని డౌట్ ఉన్నా ఆ పిల్లిమాయ స్థాపన చేసుకోండి. చాలా అద్భుతమైన రిజల్ట్స్, ఫైనాన్షియల్, హెల్త్, మెంటల్గా అన్నిట్లోనూ రిజల్ట్స్ మనకు ఉంటాయి. అందుకని మనకి చాలా మంది అడిగారు కాబట్టి మనం చెప్పాము. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ ధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి. ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.